హాయ్ అండి. ఇవాళ సీతారాముల కళ్యాణానికని మేము కొన్ని ఏర్పాట్లు చేసామండి. మీకు ఎట్లా చేశానో చూపిస్తాను. కొబ్బరి బొండం మీద సీతారాములది పేర్లు రాసి తయారు చేసామన్నమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదిగోండి. ఫస్ట్ గ్రీన్ వేసాము. గ్రీన్ వేసి దీనికి కాపర్ కలర్ వేసాను. వేసి స్టోన్స్తో రామయ్య అని పెట్టి ఇట్లా అంటించాను ఫ్రెండ్స్. ఇదేమో సీతమ్మ వారిది. ఇలా తయారు చేసాం ఫ్రెండ్స్. తర్వాత తలంబ్రాల కోసం కొబ్బరి చిప్పలకి ఇలా వేసాం ఫ్రెండ్స్. ఇలా అంటించాం అనమాట. ఇది రామయ్య తండ్రిది, ఇవేమో సీతమ్మ తల్లివి. ఇలా అంటించాం సీతమ్మ తల్లికి ఫ్రెండ్స్. ఇంకో పానక బిందెలు కూడా చేసాం ఫ్రెండ్స్. ఈ కాపర్ కలర్ స్టీల్వే ఇవి. దానికి కాపర్ కలర్ వేసాను. వేసి ఇవి పెయింట్ వేసాను అనమాట. లోటస్ పెయింట్లు వేసాను. వేసి ఇక్కడ మిర్రర్స్ బాల్ చైను అంటించాను ఫ్రెండ్స్. ఇక్కడేమో ఇదిగోండి ఫ్రెండ్స్, ఇవి ముత్యాలు స్టోన్స్ అవి అంటించాను. బాగుందా ఫ్రెండ్స్? ఇవి రెండు తయారు చేసాం అనమాట. ఇదొకటి రెండు కావాలి కదా ఫ్రెండ్స్. రెండు ఇలా తయారు చేసాము. తర్వాత కాళ్ళు కడుగు పళ్ళెం చేసాం ఫ్రెండ్స్. ప్లేట్ ఇది ఇత్తడి దానికి కాపర్ కలర్ వేసాను, బ్లూ కలరు. ఇది ఒరిజినల్ మిర్రర్స్ అనమాట. ఆ మిర్రర్స్ వేసి ఇట్లా అంటించాను ఫ్రెండ్స్. ఇది కాళ్ళు కడుగు చెంబు. దీనికి కూడా ఇట్లా అంటించాం అనమాట. మిర్రర్స్ అవి లక్ష్మీ రూపులు, మిర్రర్స్, స్టోన్స్ అన్నీ అంటించామండి. ఇది లక్ష్మీ రూపులు, ఒరిజినల్ మిర్రర్స్. ఇవేమో బాల్ చైను. ఈ 3 కలర్స్ వాడి ఇది కాళ్ళు కడుగు చెంబు అనమాట. ఇలా తయారు చేసాం ఫ్రెండ్స్. ఇది కాళ్ళు కడుగు పళ్ళ చెంబు. ఇవి 4నేమో తలంబ్రాలకి కొబ్బరి చిప్పలు ఫ్రెండ్స్. ఇవి 2నేమో సీతారాముడు కళ్యాణానికి కొబ్బరి బొండాలు ఫ్రెండ్స్. ఇవి 2నేమో పానక బిందెలు ఫ్రెండ్స్. మీ అందరికీ నచ్చినాయి అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక ఒక లైక్, షేరు, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్.